Hi everyone, this is Dr. Balaji, Head of the Medical Services, Healthanas, Madhapur, Hyderabad. Today is March 24th. Every year, March 24th is being observed as World Tuberculosis Day. This year's theme is Yes, we can end TB, commit, invest and deliver. ట్యూబర్క్లోసిస్ యొక్క ముఖ్య కారణం మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అనే ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుందండి. సో ఇది అండర్ ప్రివిలేజ్ కమ్యూనిటీస్లో రోగనిరోధక శక్తి తక్కువ ఉండటం వల్ల, పోషకాహార లోపం వల్ల అండ్ సరైన జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల ఎక్కువగా వస్తూ ఉంటుంది. లెట్ us discuss the symptoms of tuberculosis. They come with the symptoms of cough, chest pain, breathlessness, evening rise of temperature, fever, loss of appetite, loss of weight. సో ఈ విధంగా ఇటువంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళల్లో మనం ఇవాల్యుయేట్ చేసుకోవాలి. అంటే వారం రోజుల తర్వాత కూడా మామూలుగా రెగ్యులర్ యాంటీబయాటిక్స్ వాడిన తర్వాత కూడా కఫ్ తగ్గట్లేదు అనుకుంటే దెన్ ఇన్ ఇండియా ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ విచ్ వీ హ్యావ్ టు కన్సిడర్ ఈజ్ ట్యూబర్క్లోసిస్. అటువంటి వాళ్ళల్లో మనం టెస్టింగ్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లైక్ ఎర్లీ మార్నింగ్ శాంపుల్స్, స్ప్యూటమ్ శాంపుల్స్ 3 రోజులు కంటిన్యూస్గా చేసుకుంటే కనుక మనం ఈ స్ప్యూటమ్ ద్వారా యాసిడ్ ఫాస్ట్ బేసిల్లస్ని అంటే ట్యూబర్క్లోసిస్ బ్యాక్టీరియాని ఐడెంటిఫై చేసుకొని మనం డయాగ్నోసిస్కి రావచ్చు. అదే వేరే ఆర్గాన్స్ కనుక వస్తే ఆ ఆర్గాన్స్ యొక్క శాంపుల్స్ కానీ టిష్యూస్ కానీ తీసుకొని మాలిక్యులర్ డయాగ్నోస్టిక్ టెస్ట్ కానీ లేదా టిష్యూ బయాప్సీలు కానీ చేసిన తర్వాత మనం ట్యూబర్క్లోసిస్ని ఐడెంటిఫై చేయవచ్చు. అండ్ కమింగ్ టు ట్రీట్మెంట్ ఆస్పెక్ట్, ఈ ట్రీట్మెంట్ ఆస్పెక్ట్లో ముఖ్యంగా మనం WHO గైడ్లైన్స్ ప్రకారం కనుక తీసుకుంటే డాట్స్ ప్రోగ్రామ్ అని చాలా మోస్ట్ పాపులర్ ప్రోగ్రామ్ ఈస్ రన్నింగ్ ఇన్ ఇండియా. ఈ డాట్స్ ప్రోగ్రాంలో ఏంటంటే HRZE రెజిమన్ అంటే ఐసోనియాజైడ్, రిఫాంపిసిన్, ఇథాంబ్యూటాల్ అండ్ పైరాజినమైడ్, ఈ 4 మెడిసిన్స్ని బేసిస్గా ఫౌండేషన్ తీసుకొని ట్యూబర్క్లోసిస్ వెదర్ ఇట్ ఈస్ ఇన్ లంగ్ ఆర్ ఎక్స్ట్రా పల్మనరీ అంటే అదర్ దాన్ ద లంగ్ ఉన్న ఆర్గాన్స్ని బేస్ చేసుకొని ఈ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ని డిజైన్ చేయడం జరిగింది. ఇది లంగ్లో ముఖ్యంగా 6 నెలల ట్రీట్మెంట్ని కనుక సక్రమంగా తీసుకుంటే దెన్ ఇట్ గెట్స్ క్యూర్డ్. అదే కనుక ఎక్స్ట్రా పల్మనరీ అంటే అదర్ దాన్ ద లంగ్ ట్యూబర్క్లోసిస్ ఉంటే కనుక డిపెండింగ్ అపాన్ ద ఆర్గాన్ ఇన్వాల్వ్డ్ 9 to 12 months మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ డ్రగ్ సెన్సిటివ్ ట్యూబర్క్లోసిస్లో మాత్రమే. అదే డ్రగ్ రెసిస్టెంట్ అనుకుంటే కనుక ఈ ట్రీట్మెంట్ ప్రొలాంగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కొన్నిసార్లు మనం ఇన్ని మెడిసిన్స్ ఇచ్చినా కూడా తగ్గని పరిస్థితి కూడా వస్తుంది. అది ఎక్స్ట్రీమ్లీ డ్రగ్ రెసిస్టెంట్. అటువంటి పరిస్థితుల్లో మనం సపోర్టివ్ మెడిసిన్ ఇచ్చుకుంటూ వాళ్ళని ఐసోలేట్ చేసుకుంటూ ట్రీట్మెంట్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దిస్ ఈస్ అబౌట్ ది outline of treatment plan in tuberculosis. So on this special day of March 24th, World TB Day, let us all come forward and pledge for the eradication of tuberculosis from India and also the world.